సో గైస్ నేనైతే వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా, ఇదైతే మనకు పార్ట్ 1 వీడియో అనమాట. సో ఏంటి ఈ వీడియో అన్న విషయానికి వస్తే, సో గత ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే సో వందల మందికి అయితే కాదు, కొన్ని వేల మంది స్టూడెంట్స్కి అయితే సో విద్యా దీవెన, సో జేవీడి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కానివ్వండి అమౌంట్ అనేది, సో వసతి దీవెన స్కీమ్కి సంబంధించి కానివ్వండి అమౌంట్ అనేది, సో కొన్ని వందలు కాదు కొన్ని వేల మంది స్టూడెంట్స్కి అయితే అకౌంట్లో అమౌంట్ అనేది జమ కాలేదన్నమాట. సో చాలామంది అయితే 2022 కానివ్వండి, 23 కానివ్వండి, సో 24 కానివ్వండి, చాలామంది స్టూడెంట్స్కి అయితే సో అస్సలు అమౌంట్ అనేది పెండింగ్లో అయితే ఉండిపోయిందనమాట. అకౌంట్లో అయితే సో జమ కాలేదు. జమ కాకపోవడంతో పాటు సో జమ అయిపోయింది, సో విడతలు వేసేసామని అయితే మనకు క్లియరెన్స్ కూడా రావడం అయితే జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఎదురు చూస్తున్నారనమాట, ప్రీవియస్ మనీ ఎప్పుడు పడుతుందని అయితే. సో దానికోసం అయితే నేను ఫైట్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో నాతో ఎవరైతే సపోర్ట్ చేస్తారో నాకైతే ఖచ్చితంగా మీరు కామెంట్ అయితే చేయండి. సో అట్ ది సేమ్ టైం నేనైతే సబ్స్క్రైబర్స్ కోసమో సో వ్యూస్ కోసమో అయితే చెప్పట్లేదు. కొన్ని వేల మంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు, అట్లీస్ట్ నా దాంట్లో చూసుకోండి 30K+ ఉన్నారు. సో 30K+ స్టూడెంట్స్లో ఇంచుమించు సో ఆల్మోస్ట్ మనకు సో 10K వరకు అయితే ఉన్నారనమాట. సో చాలామంది సో 2023 పాస్డ్ అవుట్, 2024 పాస్డ్ అవుట్ అయితే అమౌంట్ పడని వాళ్ళు. సో గైస్ ఇదైతే నేను ముందుగానే చెప్తున్నా, సో పార్ట్ 1 మాత్రమే. సో డైలీ అయితే నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను. సో అట్ ది సేమ్ టైం న్యూస్ ఛానల్స్ కానివ్వండి, సో పై గవర్నమెంట్ వరకు మన వీడియోస్ పోయేటట్లయితే చేద్దాం అనుకుంటున్నా. సో నాకు సపోర్ట్ చేసేవాళ్ళు మాత్రమే నాకు ఉంటే చాలు. ఎందుకంటే సో అమౌంట్ పడలేదు అని చాలామంది అయితే ఏడుస్తున్నారు కూడా. అట్ ది సేమ్ టైం సో టెలిగ్రామ్లో కూడా కాంటాక్ట్ అవుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఒక అడుగు అయితే వేద్దాం అనుకుంటున్నా. సో వేరే యూట్యూబర్స్తో అయితే నాకైతే ఏమాత్రం పని లేదు. సో నా సబ్స్క్రైబర్స్ కొద్దిగా నాకు సో సపోర్ట్ వస్తే చాలు, అది మాత్రమే నేనైతే కోరుకుంటున్నా. సో రండి నాతో పాటు అయితే ఖచ్చితంగా మనం సో ముందు పడిన అమౌంట్ అంతా సాధిద్దాం.